ప్రియ శ్రోతలారా, ఈరోజు మన వాక్య పాఠం విలాపవాక్యములు 4వ అధ్యాయం నుండి. విలాపవాక్యముల గ్రంథంలో యెరూషలేము నగరం ఎలా పాడైపోయింది పద్య కవితలో వ్యక్తం చేయబడింది. అన్యులు వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. యిర్మీయా విలపిస్తున్నాడు. 4వ అధ్యాయంలో 4వ విలాపం మనకు వినపడుతోంది. మొదటి వచనం, బంగారము ఎలా మందగిల్లింది, మేలిమి బంగారు ఎలా మార్చబడింది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయబడి ఉన్నాయి. శ్రోతలు వింటున్నారా? పాపం వల్ల వచ్చే విషఫలితం నగరానికి అందలి కట్టడాలకే పరిమితం కాదు. పాపం వల్ల జాతి మొత్తం, ప్రజలందరూ ఎంతగానో నష్టపోయారు. దేవుని దృష్టిలో ఆయన ప్రజలే బంగారం, మేలి రత్నాలు, ముత్యాలు. అయితే ఇప్పుడు ముత్యాలు, రత్నాలు మట్టిలో కలిసిపోయాయి. ఒకప్పుడు సంపన్నంగా బతికిన వారికి ఇప్పుడు కనీసావసరాలు కూడా తీరటం లేదు. యువకులు ఏనుగల్లాంటి వారు ఇప్పుడు పీనుగలైపోయారు. పాపం మూలకంగా ప్రజల జీవితం చౌకబారు దినుసైపోయింది. చిన్నారి బాలలు శ్రమపడుతున్నారు. తల్లిదండ్రుల పాపాలు చిన్న పిల్లలపై ప్రభావం చూపెడతాయి. నాయకులు దేవునికి అవిధేయులైనందువల్ల ఈ ప్రజలు ఈ విధంగా చెడిపోయారు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో కలవరం రేపారు. యెహోషువ మొదటి అధ్యాయం 8వ వచనం నాడు నేడు మనందరికీ వర్తిస్తూనే ఉంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. సోదరీ సోదరులారా, పాపాన్ని ఎదిరించండి, రక్తం కారేటంతగా పోరాడండి. నీకు కాళ్లున్నాయి, సైతానును తన్ను. నీవు పిడికిలి బిగించి సైతానుతో పోరాడు. సైతానును ఢీకొని అతణ్ణి ఓడించు. యేసు రక్తమే జయం. శ్రోతలు, ఈ 4వ విలాపం ఒక ధ్యానం. యెరూషలేము శిథిలాల మధ్య కూర్చుని యిర్మీయా ధ్యానిస్తున్నాడు. దేవుడు నీతిమంతుడని, గనుకే పాపాన్ని సహించడని ఈ ధ్యానం సారాంశం. దేవుని ప్రేమను గుర్తించిన వారు ఆయన క్రమశిక్షణకు తలవొగ్గుతారు. దేవుడు వీరిని పూర్తిగా శిక్షించడానికి పూనుకుంటే ఇంకేమైనా ఉందా? హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనం, కోపిస్తూనే వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకో. మనం ఎలాంటి పాత్రలము అనేది కాదు ప్రశ్న. దేవుడు నిన్ను తన పాత్రగా వాడుకుంటున్నాడా లేదా? గలిలయలోని కానాలో పెండ్లి విందులో 6 రాతి బానలున్నాయి. అవి నింపబడినప్పుడు ప్రభువు వాటిని వాడుకున్నాడు. యెరూషలేములోని యువకులు బంగారు పాత్రల్లాంటివారు. అయితే వారిప్పుడు మట్టి పాత్రలై ముక్కలు చెక్కలైపోయారు. వారి శిశువులు హతమైపోయారు. 5వ వచనం, సుకుమార భోజనము చేసేవారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకుంటారు. సౌకర్యాలన్నీ గతించాయి, ప్రాణాలకు సుఖం లేదు, అధోగతి దాపురించింది. 6వ వచనం, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దానిమీద చెయ్యి వెయ్యకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడింది. చూచారా, యెరూషలేము నగరాన్ని దేవుడు సొదొమ గొమొర్రాల కంటే తీవ్రంగా శిక్షించాడు. సొదొమ గొమొర్రాలు ఎందుకు నాశనమయ్యాయి? ఆ జంట నగరాలలో ప్రధాన పాపం పురుష సంయోగం. అయితే ఇక్కడ దేవుణ్ణి తన స్వకీయులే విసర్జించి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఇది అన్నిటికంటే గొప్ప పాపం. 7వ వచనం, దాని ఘనులు హిమము కంటే శుద్ధమైన వారు. వారు పాల కంటే తెల్లనివారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. చూడటానికి అంతా బాగానే ఉన్నారు కాని అంతరంగంలో మార్పు లేని ప్రజలు. క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉండని ప్రజలు ఎంత నాగరికులైతే మటుకు ఏమి ప్రయోజనం? 9వ వచనం, క్షామహతులు భూఫలములు లేక పాడుబడి క్షీణించిపోతారు. ఖడ్గహతులు
క్షామహతుల కన్నా భాగ్యవంతులు. బతికి ఉండి ఈ దీనావస్థను చూచే కంటే చనిపోయిన వారే ధన్యులు అనిపించింది. అందుకే యిర్మీయా ఈ మాట అంటున్నాడు, వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కన్న పిల్లలనే వండుకున్నాయి. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమయ్యారు. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించాడు. క్రీస్తు తరువాత 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా సేనాపతి యెరూషలేమును నాశనం చేసినప్పుడు వచ్చిన కరువులో తల్లులే తమ పిల్లలను తరిగి కూర వండుకొని తిన్నారు. కన్న బిడ్డలను చంపటమెంతో వారు పుట్టకముందే గర్భస్రావం చేయటం కూడా శిశుహత్యతో సమానమే. 13వ వచనం, దానిలో నీతిమంతులను ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టి, దాని యాజకుల దోషాన్ని బట్టి జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడుతారు. అబద్ధ ప్రవక్తలే దీనికంతటికీ బాధ్యులు. ఎందుకనగా వారు ప్రజలకు సత్యాన్ని ప్రకటించలేదు. వీరు హంతకులతో సమానం. ప్రజలకు రక్షణ సువార్త ఉన్నది ఉన్నట్లు చెప్పని బోధకులు వారి నాశనానికి తామే నైతిక బాధ్యత వహించవలసి ఉంది. 16వ వచనం, యెహోవా సన్నిధి వారిని చెదరగొట్టింది. ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవం చూపలేదు, పెద్దల మీద దయ చూపలేదు. యాజకులు దేవుని ప్రవక్తను నిర్లక్ష్యం చేశారు. ప్రజలేమో ఈ యాజకులను నిర్లక్ష్యం చేశారు. దేవుని ప్రవచనాలను నమ్మని యాజకులను దేవుడు ఈ విధంగా కఠినంగా శిక్షిస్తాడు. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణిస్తున్నాయి. మేము కనిపెడుతూ రక్షించలేని జనము కొరకు ఎదురు చూస్తున్నాము. యూదా ఈజిప్టు వైపు సాయం కోసం చూస్తోంది. ఈజిప్టు వల్ల వచ్చే సహాయం వ్యర్థం. ఇశ్రాయేలుకు కావలసింది యుద్ధాయుధాలు కాదు, వారికి దేవుడు దేవుని వాక్యము కావాలి. వారు దేవుని వాక్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు వారికి కావలసింది అదే, దేవుని వాక్యం. 22వ వచనం, సీయోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమైంది. ఇక మీదట ఆయన మరెన్నడునూ నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషానికి ఆయన శిక్ష విధిస్తాడు. నీ పాపాలను ఆయన వెల్లడిపరుస్తాడు. తీర్పుకాలం ముగిశాక దేవుడు తన ప్రజలను వారి స్వస్థానంలో స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఇప్పుడు మీరు 5వ అధ్యాయానికి రండి. ఇది 5వ విలాపం. యెహోవా, మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడు. జాతుల మధ్య తనకున్న పేరు ప్రఖ్యాతులను యూదా పూర్తిగా కోల్పోయింది. 11 నుండి 13వ వచనం వరకు, శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపారు, యూదా పట్టణములో కన్యకలను చెరిపారు. యువకులు తిరగటి రాయి మోశారు, బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడ్డారు. చేతులు కట్టి అధిపతులను ఉరితీశారు. వారేమాత్రమూ పెద్దలను ఘనపరచలేదు. వారు అంతా కోల్పోయారు. వారి స్త్రీలకు మానభంగం, అధిపతులకు ప్రాణనష్టం. బతికి ఉన్న యువకులు నెబుకద్నెజరుకు బానిసలయ్యారు. 15వ వచనం, సంతోషము మా హృదయాలను విడిచిపోయింది, నాట్యము దుఃఖముగా మార్చబడింది. వారిలో ఎవరికీ హృదయంలో ఆనందం లేదు, మనసుకు సంతోషం లేదు. 19 నుండి 21వ వచనం వరకు, యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై ఉంటావు. నీ సింహాసనము తరతరములు ఉంటుంది. నీవు మమ్ములను ఎల్లప్పుడూ మరిచిపోవటమెందుకు? మమ్ము ఇంతకాలం విడిచిపెట్టటమెందుకు? యెహోవా, నీవు మమ్ములను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుతాము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగచెయ్యి. ఈ విధంగా యిర్మీయా తన ప్రజల కోసం ప్రార్థిస్తున్నాడు. ఈ పాఠంలో నుండి మనం ఒక పరమసత్యం నేర్చుకుంటున్నాము. ఆలసిస్తే ఆశాభంగం. తరుణముండగానే దేవుని వైపునకు మరలి రావడం శ్రేయస్కరం. దేవుని వాక్యమును వినే ప్రజలు
తమ పాపాలను ఒప్పుకొని విసర్జించాలి, పశ్చాత్తప్తులవ్వాలి, సత్యాన్ని ప్రచురం చేయాలి. సత్యం మౌనం వహిస్తే అబద్ధాలకు బలం ఎక్కువవుతుంది. దేవుడు, దేవుని వాక్యము ప్రజలకు నిత్యావసరం. దేవునికి దూరమైన ప్రజలు తప్పుడు బోధల బోనులో చిక్కుకుంటారు. సైతాను వారిని తన వలలో వేసుకుంటాడు. దేవుని సువార్తను విస్తృతంగా ప్రకటించకపోతే సైతాను ప్రజల మనస్సులను వశపరుచుకుంటాడు. ప్రజలలో అరాచకం, అలజడి, చీకటి, మూఢనమ్మకాలు ఎక్కువవుతాయి. దేవుని వాక్యాన్ని చదవని ప్రజలు సైతానీయ వాంగ్మయాన్ని చదువుతారు. అటివారు ఆత్మలకు తీరని నష్టం కలిగించుకున్నవారవుతారు. ఈ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు అనేక విషయాలు జ్ఞాపకం చేయబడినవి. 4వ అధ్యాయంలో ప్రార్థన లేదు గాని ఈ 5వ అధ్యాయంలో ప్రజలంతా ఏకీభవించి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తమ మీదికి వచ్చిన అపనిందను గురించి దేవునికి ఎంతో మొరపెడుతున్నారు. తమ స్వాతంత్ర్యం పోయింది, ఆనందం అంతరించింది. వారు తమ స్వాస్థ్యాన్ని కోల్పోయారు. బతుకే భారమైపోయి నిట్టూర్పులు విడుస్తున్నారు. తమ పితరులు చేసిన పాపాలకు వీరు ఫలం అనుభవిస్తున్నారు. దేవుడు మన అక్కరలన్నీ ఎరిగినవాడు. దేవుడు తన బిడ్డలను విడువడు, ఎడబాయడు. దేవా, దిక్కులేని వారము, అనాథలము, ద్రవ్యమిచ్చి నీళ్లు తాగాము, క్రయానికి కట్టెలు తెచ్చుకున్నాము. మాకు శాంతి లేదు, విశ్రాంతి లేదు. పొట్టకూటికి, పరాయి జాతికి అమ్ముడు పోయాము. మేము మా పితరుల దోష శిక్ష అనుభవిస్తున్నాము. దాసులు మాకు ప్రభువులయ్యారు. ప్రాణాలకు తెగించి ధాన్యం తెచ్చుకుంటున్నాము. మా చర్మం పొయ్యివలే నలుపెక్కింది. మా యువకులు తిరగటి రాళ్లు మోశారు. మా మధ్య సంగీతం లేదు, సంతోషమూ లేదు. మా కిరీటాలు రాలి కింద పడిపోయాయి. సీయోను పర్వతం మీద నక్కలు తిరుగాడుతున్నాయి. నిజమే, వీరి కిరీటం కింద పడింది గాని దేవుడు నిత్యమూ సింహాసనాసీనుడు. యూదా ఓడిపోయింది అంటే బబులోను దేవతలు గెలిచాయని కాదు, దేవుడు సింహాసనాసీనుడు. ఈ లోకమంతా ఆయనకు పాదపీఠం. దేవుడు తండ్రి. ఆయన తన బిడ్డలను శిక్షిస్తున్నాడు, అయితే వారిని ప్రేమిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుండి 11వ వచనం వరకు, నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించకు. ప్రభువు తాను ప్రేమించే వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? మీరు శిక్షలో పాలు పొందని ఎడల మీరు దుర్బీజులే కాని కుమారులు కారు. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనము లోబడి బ్రతకాలి కదా. మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. ఈ శిక్షయందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అనే సమాధానకరమైన ఫలమిస్తుంది. దేవునికి స్తోత్రం. శ్రోతలు వింటున్నారా? విలాపవాక్యములు అంటే సమాధి కార్యక్రమంలో ఏడుపు పాటలు అని అర్థం. యెరూషలేము పతనమైపోయిన తరువాత యిర్మీయా పట్టణ శిథిలాల మధ్య పాడిన రోదన గీతాలే విలాపవాక్యాలు. క్రీస్తు పూర్వం 586లో ఈ వాక్యాలు రాయబడినాయి. యిర్మీయా హృదయం బద్దలైపోయింది. ఇవి విషాద వాక్యాలు. యిర్మీయా శోకంలో దేవుని హృదయం ఎంతగా గాయపడిందో తెలుస్తోంది. తన బిడ్డలే అయినా వారి అవిధేయతకు దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. అందుకు దేవునికి కూడా హృదయంలో ఎంతో బాధ, మనస్తాపం. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపం పాపికి ఎంతో నష్టం కలిగిస్తుంది. పాపం మానవ జీవితాన్ని శిథిలం చేస్తుంది. పాపాన్ని దేవుడు చూచి చూడనట్లు వదలడు. పాపాన్ని శిక్షించి తన ప్రేమను బట్టి తన బిడ్డలకు ఉత్తరోత్తర ఎంతో మేలు చేకూరుస్తాడు. దేవునిది తండ్రి హృదయం. దేవుని కృప నిరంతరము నిలిచి ఉంటుంది.
ఇదే విలాపవాక్యముల సందేశ సారాంశం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 12వ వచనంలోని హెచ్చరిక బాటసారులను ఉద్దేశించింది. త్రోవను నడిచే వారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యేసు ప్రభువు శిలువ మీద వ్రేలాడుతూ ఉండగా దారిన పోయే వారలారా, మీకేమనిపిస్తోంది? యేసు శిలువ చెంత కొందరు మాత్రమే ఉన్నారు. అయితే దారిన వస్తూ పోతూ ఉన్నవారు ఆయన పట్ల ఎట్టి సానుభూతి చూపిన వారు కారు. ఆయనను అపహసిస్తూ ఆయన బాధను మరీ ఎక్కువ చేశారు. అయితే యేసు నీ కొరకు నా కొరకు మాత్రమే అంత బాధ సహించాడు. మన పాపాలపై దేవుని ఉగ్రత కుమ్మరించబడగా యేసు ఆ ఉగ్రతనంతా తానే భరించాడు. ఎందరు తమ పాపాల విషయమై పశ్చాత్తప్తులవుతారో, ఎందరు ఆయనను స్వీకరిస్తున్నారో వారికందరికీ దేవుని కృప లభ్యమవుతుంది. ఇదే ప్రశ్న ప్రవచన రీతిగా విలాపవాక్యముల గ్రంథం నేటి తరం మనుషులను అడుగుతోంది. అలాగే శ్రమబాధితులను గురించి మనమేమి శ్రద్ధ చూపుతున్నాము? చూచి చూడనట్లు దాటిపోతున్నామా? లూకాసు వార్త 10వ అధ్యాయం 25 నుండి 37వ వచనం వరకు మంచి సమరయుని కథ మీరు వినలేదా? దారి ప్రక్కన చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక బాటసారి. అతణ్ణి దొంగలు కొట్టి పడేశారు. యాజకుడు, లేవీయుడు తమకేమీ పట్టనట్లు తమ దోవన తాము పోయారు. గాని సమరయుడొకడు దారిని వెడుతూ ఆగి దారి ప్రక్కన పడి ఉన్న నిస్సహాయునికి పరిచర్య చేశాడు. బాటసారిని దోచుకున్న దొంగలు, మతనాయకుల నిర్లక్ష్య వైఖరి, ఈ రెండిటికి బాటసారి బలైపోయాడు. కాని సమరయుడు నిస్వార్థంగా బాధితునికి సాయం చేశాడు. గనుకే ప్రభు అతణ్ణి మంచి సమరయుడు అన్నాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దొంగలన్నారు, నీది నీది. యాజకుడు, లేవీయుడు అన్నారు, నీది నీది, నాది నాది. గాని మంచి సమరయుడన్నాడు, నాది నీది. తనకున్నది శ్రమబాధితుని కోసం ఖర్చు చేశాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం శ్రేష్టమైన వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అనుదినము నూతనమే. ప్రతిరోజు నూతన అనుభవాల కోసమై ఎదురు చూడాలి. వాటిని స్వతంత్రించుకోవాలి. ప్రతి ఉదయము కొత్త ఆరంభమే. ఏ రోజుకా రోజు యేసు రుచులు కొత్త. నేడు నిన్నటి కన్నా మధురతరం. దేవునికి అన్ని విషయాలలో విశ్వసనీయులమై బ్రతకాలి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. దేవుడు ఎంతో విశ్వసనీయుడు. ఆయన విశ్వసనీయత ఎన్నడూ రద్దు కాదు. ఆయనపై ఆధారపడి జీవితయాత్ర కొనసాగిస్తాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి మీరు నానావిధమైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 31వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. శ్రోతలు, వింటున్నారా? దేవుని కృప మనకు చాలు. ఎంత బాధలో మగ్గిపోయినా ఆయన కృప మనలను తిరిగి నిలువబెడుతుంది, బలపరుస్తుంది. కావాలని ఆయన మనకు శ్రమలు కలగచేయడు. ఆయన జాలి, సానుభూతి గల దేవుడు. గాయపరిచిన హస్తమే ఆ గాయాన్ని మాన్పుతుంది. కొట్టిన చెయ్యే మనలను దీవిస్తుంది, ఆదరిస్తుంది. ప్రియ శ్రోతలు, విలాపవాక్యములు 5 అధ్యాయాలలో ఒక్కొక్కటి ఒక మత్సు తొనక. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.